హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. ఇది చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఇక్కడ ముందుగా తోటకూర ఒక 3 కట్టలు తీసుకున్నాము. ఆ 3 కట్టలని బాగా కడిగేసి ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఆనియన్ సరిపోతుందండి. పోపు దినుసులు కూడా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత మనం పోపు దినుసులు రెడీ చేసుకున్నాం కదండి. వెల్లుల్లిపాయలు, కొంచెం శనగపప్పు వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం. ఇది బాగా వేగిపోయిన తర్వాత చూడండి, ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిగిలిన ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. చూడండి, నువ్వుల నూనెకి ఇలా నొరగ వస్తుంది. ఏం పర్వాలేదండి, కొంచెం సేపటికి పోతుంది. తర్వాత మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుని బాగా వేపేసుకుందాం. ఇది ఇలా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదండి. చూడండి, ఈ తోటకూర ఫ్రై చాలా సింపుల్ అండి చేసుకోవడం. టేస్టీగా కూడా ఉంటుంది. త్వరగా అయిపోతుంది, 10 మినిట్స్ అట్లా. ఈ తోటకూర ఫ్రై అండి చాలా హెల్తీ అండి. మనకి ఆకుకూరలు చాలా హెల్తీ. వీక్లీ 2-3 టైమ్స్ మనం తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, పోపులు వేగిపోయినాయి కదా. మన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుని మగ్గిచ్చేసుకుందాం. ఉల్లిపాయలు జస్ట్ మగ్గితే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, ఎందుకంటే తోటకూర మగ్గేసరికి మనకి కొంచెమే అవుతుంది కదా కర్రీ. సో మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది మనకి. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఫస్ట్ వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఇలా బాగా మగ్గిచ్చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా. ఈ విధంగా ఒకసారి ఒక 2-3 మినిట్స్ వరకు మనం మగ్గిచ్చేసుకుందాం. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం తోటకూర కడిగి పెట్టుకున్నాం కదండి, ఇది వేసేసుకుందాం. తోటకూరను కూడా 3-4 సార్లు మనం బాగా కడగాలి, ఎందుకంటే మట్టిగా ఉంటుంది కదా కొంచెం. ఇలా బాగా కడిగేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఒకసారి ఇలా ఒకసారి అటు ఇటుగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంటే కొంచెం దగ్గరికి పడుతుంది. ఆకుకూర త్వరగానే మనకి ఫ్రై అయిపోతుందండి. ఇలా ఒకసారి మూత పెట్టేసుకుని కొంచెం సేపు వెయిట్ చేద్దాం. చూడండి, ఒకసారి మళ్ళీ చూద్దాం. 5 మినిట్స్కి ఇలా కొంచెం తగ్గింది కదా. ఇలాగే మనం వేపేసుకుందాం. ఒకసారి పైనుంచి కిందకి వేపేసుకుని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. చూడండి, ఇంకో 2 మినిట్స్ తర్వాత మరీ దగ్గరికి అయిపోయింది కదండి. ఇలా ఈ కొంచెం వాటర్ ఉంది కదా, ఇదంతా ఫ్రై అయిపోవాలి. డ్రై అయిపోయి మనకి డ్రైగా ఉండాలి. అప్పటి వరకు ఇలా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. చూడండి, మగ్గిపోయింది కదండి. ఆకు కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుని 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసేసుకుందాం. చూడండి, అక్కడ అడుగు కూడా పట్టింది కదండి. ఒకసారి మనం టేస్ట్ చూసుకుని మనకి ఉప్పు అది సరిపోకపోతే ఒకసారి వేసుకుందాం. కారం వేసుకోవసరం లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే మనకు కారం సరిపోతుంది. చూడండి, ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఫ్రై అయిపోయింది బాగా. ఒకసారి టేస్ట్ చూసుకుని, నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి, అందుకే కొంచెం వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసుకుని వేసుకోండి. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్లోనే మన ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఇంతేనండి తోటకూర ఫ్రై. చాలా సింపుల్. పాలకూర ఫ్రై కూడా ఇలానే చేసుకోవచ్చు. మెంతికూర కూడా ఇంతే. ఏ ఆకుకూర అయినా ఇలా ఈ ప్రాసెస్లో. మనకి ఆకుకూరలు ఇష్టం లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రై చాలా బాగుంటుంది. చారు, పప్పుచారులోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఈ విధంగా బౌల్లోకి తీసేసుకుందాం. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.